ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వం తెలుగుదేశం. జనసేన భాజపా కూటమి ప్రభుత్వం అంటూ జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. గండేపల్లి మండలం మురారి గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం గ్రామసభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అతిథిగా పాల్గొన్నారు. స్వచ్ఛత హీ సేవా పక్షోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు ఎక్కడా అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఒకేసారి 1000 పెంచి 4000 చేయడమే కాకుండా హామీ ఇచ్చిన మేరకు 3000తో కలిసి 7000 రూపాయలను మొదటి నెల 1వ తారీఖునే ఇచ్చామని తెలిపారు. అంతేకాకుండా 1వ తేదీ సెలవు వస్తుందని లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ముందు నెల 30వ తారీఖునే పెన్షన్ అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారమైన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సీపై పెట్టి 16,000 టీచర్ పోస్టులకు భర్తీ చేయనున్నారని వివరించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎమ్మెల్యేలు అంతా ప్రజల కోసం అలుపెరగని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీపావళికి ఉచిత సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని, తొందరలోనే స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు నూతన బస్సులు కొనుగోలు చేస్తున్నామని, సంక్రాంతికి తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని నెహ్రూ అన్నారు. కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య, దొర, పోతుల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి ప్రభుత్వంగా ఈ 100 రోజులు చేసినటువంటి కార్యక్రమాన్ని ఒక్కసారి మీ దగ్గరికి తీసుకెళ్లి మీతో చర్చించి భవిష్యత్తులో ఏం చేయాలి అన్న దాని మీద కూడా మీ ఆలోచనలు తీసుకుని చెయ్యమని చెప్పి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని మనం అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో మమేకమై ఈనాడు ఈ వేదికను మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రజా వేదిక. ఈ వేదిక ద్వారా ప్రభుత్వ పరంగా ఈ 100 రోజుల్లోనే ఏం చేసే